ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో ఆల్రెడీ కవితకి బెయిల్ మంజూరైంది. ఇన్ని రోజులు 5 మంత్స్ తీహార్ జైల్లో ఉన్న కవితకి ఎట్టకేలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి? కేజ్రీవాల్ అవ్వచ్చు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవారెడ్డి అవ్వచ్చు, అలాగే శ్రీనివాస్ రెడ్డి, అలాగే అరుణ్ పిల్లై, శరత్ చంద్రారెడ్డి, ఇలా చాలా మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు కదా. మరి వీరందరికీ బెయిల్ పిటిషన్ ద్వారా ఏం జరగబోతుందంటారు? ఈ కేసులో చాలా మంది ఇప్పటికే ఉన్నారు. సో ఇప్పుడు తదుపరి ఏం జరగబోతుందంటారు? కేసు బెయిల్ కవితపై అంటే బెయిల్ అంశం ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఇందులో చాలామంది ఇప్పటికే రిలీజ్ అయిపోయారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మెయిన్ సంజయ్ సింగ్, అలాగే సిసోదియా ఇద్దరికి కూడా బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్ ఒక్కడే ఇప్పుడు ఉన్నాడు. కేజ్రీవాల్ చాలా లేట్గా అరెస్ట్ అయ్యాడు. ఆయన వీళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత అయ్యాడు చివరిగా. ఆయనది ఇంకా నడుస్తోంది. ఆయనది కూడా ఇవాళ యాక్చువల్గా బెయిల్ హియరింగ్ ఉన్నది సుప్రీంకోర్టులో. ఏమవుతుందో చూడాలి. మళ్ళీ రిజెక్ట్ చేస్తారా ఏమిటి అనేది తెలియదు. మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపుగా బెయిల్ వచ్చింది కాబట్టి ఈవెన్ కేజ్రీవాల్ కూడా త్వరలో బెయిల్ రావచ్చు అనేది ఒక అంశం. ఇప్పుడు కవితకి బెయిల్ వచ్చింది కాబట్టి సహజంగానే దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందువల్ల కేజ్రీవాల్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి వీళ్ళందరూ కూడా జైలు నుంచి బయటకు వస్తే ఈ కేసు గతంలో లాగా అంత వేడిగా ముందుకు సాగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, కోర్టులో హియరింగ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఇంక ఎటువంటి అరెస్టులు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక్క అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఒకటే ఇప్పుడు ఈ కేసులో మిగిలి ఉన్నది. అదొకటే ఆసక్తికరమైన అంశం, ఆయనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది అనేది. కానీ కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు బెయిల్ రావడం వల్ల అరవింద్ కేజ్రీవాల్కి కూడా త్వరలో బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.